నా భార్య ఏ తప్పు చెయ్యలేదు అంటూ సాక్ష్యాలతో నిరూపించిన ఆదిత్య ఇందుమతికి ఊహించని షాక్ ఇచ్చిన సూర్య. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి. ఆనంది అయితే జాబ్ కోసం వేరే ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇక అక్కడికి సునంద అయితే వస్తుంది. అప్పుడే సునంద అయితే ఆనందిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇలా రోడ్లు పట్టుకు జాబు కోసం తిరుగుతున్నదే కాకుండా నీ కారణంగా నా కొడుకుని కూడా తిరిగేలా చేస్తున్నావు. వాణ్ణి మహారాజులా పెంచాను, ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నాను. అలాంటి వాడు ఈరోజు నడి రోడ్డు మీద ఒక బికారిలా నడుస్తున్నాడు. ఎవరో దానం చేసిన భోజనాన్ని తినే పరిస్థితికి తీసుకువచ్చావు. ఎప్పుడూ కూడా వాడు ఉన్నత స్థాయిలో మహారాజులో ఉన్నవాడు ఈరోజు అడుక్కునే స్థాయికి తీసుకొచ్చాము. ఏం జాతకమేనేది? నా కొడుకు జీవితాన్ని ఏ రకంగా మార్చేశావు? నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నందుకు నా కొడుకుని ఈ పరిస్థితికి తీసుకువచ్చావు అంటూ సునంద అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక ఆ ఆఫీస్లో ఎండీ అయితే బయటికి వచ్చి, ఏంటి సునంద గారు, ఈ అమ్మాయి మీకు తెలుసా? మా ఆఫీస్లో జాబ్ కోసం వచ్చింది, నేను కూడా ఓకే అన్నాను అంటూ అనగానే తను ఒక మోసగత్తే, తనకి జాబ్ ఇవ్వకండి, జాబ్ ఇస్తే మీరు కూడా మోసపోతారు. మంచి మాటలతో తన వైపు తిప్పుకొని అందరినీ కూడా మోసం చేస్తుంది. తినికి జాబ్ ఇస్తే ఇక మీ పని అంతే అంటూ సునంద అంటూ ఉండగా ఆ మాటకి ఆనంది అయితే అత్తయ్య గారు ఏంటిదంతా అంటూ అడుగుతూ ఉంటుంది. ఏంటి మేడం మిమ్మల్ని అత్తయ్య గారు అంటుంది అంటూ అనగానే ఏమీ లేదు, కొంతమంది కావాలనే అలా వరుసలు కలుపుకుంటూ ఉంటారు, మీరు మాత్రం జాబ్ ఇవ్వడానికి లేదు అంటూ సునంద అంటూ ఉండగా మీరు చెప్పిన తర్వాత జాబ్ ఎందుకు ఇస్తాను? నేను ఏదో చాలా మంచి అమ్మాయిలా ఉంది, మన కంపెనీలో ఇలాంటి అమ్మాయిని పెట్టుకుంటే ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తుందనుకున్నాను, కానీ ఈ అమ్మాయి ఇంత మోసగత్తని నాకు తెలియదు కదా మేడం, ఇప్పుడు ఇవ్వను అంటూ ఇక ఎండి అయితే చెప్పంగానే అప్పటికి ఆనంది అయితే అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైంది ఆనంది, ఏం జరిగింది అంటూ ఉండగా అప్పుడే ఆనంది అయితే ఆదిత్యకి జరిగింది మొత్తం అయితే చెప్తుంది. అత్తయ్య గారికి నా మీద చాలా కోపంగా ఉంది, ఎందుకంటే నన్ను చూస్తేనే మండిపడుతున్నారు. ఆవిడ కోపంలో అర్థం ఉంది, ఎందుకంటే తన కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత తన కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడని తను బాధపడుతున్నారు, అందుకనే నన్ను కోపంలో అనరాని మాటలు అన్నారు అంటూ ఆనంది అయితే అంటూ ఉండగా, నేను ఉద్యోగం కంటే ముందు నువ్వు తప్పు చెయ్యలేదని నిరూపించాలి, అప్పుడే నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటాను, అప్పుడే నేను అనుకున్నది సాధిస్తాను. ఎందుకంటే నిన్ను అనుమానిస్తూ నిన్ను అనరాని మాటలన్నీ అంటూ బాధ పెడుతూ ఉంటే నేను సహించలేను. ఖచ్చితంగా నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించి తీరుతాను అంటూ ఆదిత్య అనగానే, ఎలా ఆదిత్య గారు, మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు, మనకి తెలిసిన ఆ రిపోర్టర్ కూడా అసలు ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియదు, ఇంకా ఎలా నిరూపిస్తాము అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. ఆలోచిస్తే చాలా మార్గాలుంటాయి. శ్రీతన్ పెళ్ళి గుడిలో జరిగింది కదా, ఖచ్చితంగా గుడిలో ఏదైనా మనకి ఆధారం దొరకొచ్చు, వెళ్దాం పద అంటూ ఇక ఆదిత్య అనగానే అప్పుడే శ్రీతన్ పెళ్లి జరిగిన గుడికి అయితే ఆదిత్య ఆనంది వస్తారు. ఇక అక్కడ సీసీ ఫుటేజ్ అయితే ఎంక్వైరీ చేస్తూ ఉండగా అనుకోకుండా అప్పుడే ఇక జీవన అలాగే ఇందుమతి ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకున్న సీసీ ఫుటేజ్ అయితే దొరుకుతుంది. అప్పటికి శ్రీతన్ పెళ్లి విషయం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పెళ్లి జరిగేలా చేసింది మనం, కానీ బలైపోయింది మాత్రం ఆనంది జీవితం ఈ రోజుతో సర్వనాశనం అయిపోయినట్టే. మత్తగారు ఆనందిని ఖచ్చితంగా బయటికి నెట్టేస్తుంది. ఇక ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. మనం కోరుకున్నది కూడా ఇదే కదా, ఆనందియే ఆ ఇంటి వారసురాలని తెలియడానికి వీల్లేదు, అలాగే ఇంటి కోడలుగా కూడా ఆనంది ఉండడానికి వీల్లేదు, జాని జీవితం సర్వనాశనం అయిపోవలసిందే అంటూ ఇక జీవన ఇందుమతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే కదే అసలు
జ్యోతి సూర్యల కన్న కూతురు ఆనంది అని తెలిసినా కానీ ఇప్పటి వరకు నేను నిజాన్ని బయట పెట్టకుండా నీ జీవితం గురించి ఆలోచించి నీకు ఇక్కడ ఆస్తి దక్కేలాగా అలాగే అక్కడ ఆస్తి దక్కేలా ఎప్పటికప్పుడు నీకు ప్లాన్ చేసి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను. అందుకే కదా ఇప్పటికైనా నువ్వు మసులుకొని ఆస్తి మొత్తం నీ సొంతం అయ్యేలా చేసుకో అంటూ ఇందుమతి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక ఈ సీసీ ఫుటేజ్ దొరకడంతో ఆదిత్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ సీసీ ఫుటేజ్ని అయితే తీసుకొని సునంద్ ఇంటికైతే వెళ్తాడు. మమ్మీ అంటూ పిలవంగానే అప్పుడే సునంద అయితే బయటికి వస్తుంది. ఏంటి ఈ ఆనందిని లోపలికి తీసుకురావడానికి వీల్లేదని చెప్పినప్పుడు కూడా నువ్వెందుకు తీసుకొచ్చావని అడుగుతూ ఉంటుంది సునంద. నా భార్య ఏ తప్పు చెయ్యలేదని నిరూపించడానికి తీసుకువచ్చాను. ఇప్పటి వరకు నా భార్య తప్పు చేసిందనే కదా నువ్వు అనరాని మాటలన్నీ అంటూ తను ఎక్కడ కనిపించినా అవమానిస్తూ మాట్లాడుతున్నావు. అదే నా భార్య తప్పు చేయలేదని తెలిసినప్పుడు నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావో చూడ్డానికే వచ్చాను అంటూ ఇక ఆదిత్య అయితే తాను తీసుకువచ్చిన సాక్ష్యాన్ని అయితే సునంద ముందు బయట పెడతాడు. అప్పుడే సూర్య జ్యోతి అందరూ కూడా అక్కడికైతే వస్తారు. అప్పుడే ఇక ఆ సాక్ష్యాన్ని చూసిన తర్వాత ఆ వీడియో విన్న తర్వాత జ్యోతి సూర్య సునంద అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి ఆదిత్య ఇదంతా? కుట్టి మా కన్న కూతురా? ఈ విషయం అత్తయ్యకి తెలుసా అంటూ జ్యోతి అయితే అడుగుతూ ఉండంగా మీ అత్తయ్య గారికి ఈ విషయం ఎందుకు తెలియదు? ఇదంతా దగ్గరుండి నడిపిస్తున్నదే ఇందుమతి గారు. ఇన్ని రోజులు నా భార్య మీ ఇంటికి దూరమైందంటే దానికి కారణం కూడా ఇందుమతి గారని అనిపిస్తుంది. నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు మీకు దగ్గరైతే మీకు ఎక్కడ ప్రాణగండమో అని నా భార్య మీకు దగ్గర అవ్వలేదు, మిమ్మల్ని అమ్మా నాన్నని పిలవలేదు. కానీ ఇదంతా చూస్తూ ఉంటే ఆస్తి కోసం ఇందుమతి గారే నా భార్యని మీ దగ్గరికి రాకుండా చేశారని అనిపిస్తుంది అంటూ ఆదిత్య అయితే అనేసరికి ఆ మాటకి జ్యోతి సూర్య ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇన్ని రోజులు అనుకున్నాము కుట్టికి అన్నీ మా లక్షణాలే వచ్చాయి, జీవన మాత్రం చాలా స్వార్థంగా ఆలోచిస్తుంది, జీవనికి అసలు ఎవరు లక్షణాలు వచ్చినాయో అర్థం కాక ఎంతగానో బాధపడేవాళ్ళం, ఇప్పుడు అర్థమైంది అంటూ జ్యోతి సూర్య అయితే కుట్టిని దగ్గరికి తీసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అప్పుడే ఇక సునంద్ అయితే ఆనందికి క్షమాపణ అయితే చెప్తుంది. నన్ను క్షమించు ఆనంది, ఈ జీవన మాటలు నమ్మి చాలా పొగరుగా అహంకారంగా ప్రవర్తించాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పేంటో ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను క్షమించు. ఎన్నిసార్లు ఆదిత్య చెప్పినా వినిపించుకోకుండా నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను. నన్ను క్షమించమ్మా అంటూ సునంద కూడా క్షమాపణ అయితే చెప్తుంది. అప్పుడే ఇంతలో జీవన ఫోన్ చేయడంతో ఇందుమతి అయితే అక్కడికి వస్తుంది. ఇక ఇందుమతి అయితే రాగానే సూర్య అయితే ఇందుమతిని చూసి కోపంగా అసలు నువ్వు మనిషివేనా? నీకు దిక్కు లేదని మా ఇంట్లో పెట్టుకుని నిన్ను కన్న తల్లిలా చూసుకుంటూ ఉంటే మా కుటుంబమే నాశనం అవ్వాలని చూస్తావా? నువ్వు అసలు తిన్నింటి వాసాలు లెక్క పెడతావని అనుకోలేదు. నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అనుకోలేదు. మా కన్న కూతుర్ని మాకు దూరం చేస్తావని కానీ మా కుటుంబం నాశనం అయిపోవాలని కోరుకుంటావని కానీ అస్సలు అనుకోలేదు. నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటే అది తెలుసుకున్న మాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? నీలాంటి వాళ్ళు బయట ఉండడానికే వీల్లేదు. నిన్ను జైల్లో చెప్పుకూడు తినేలా చేయాలి. నిన్ను ఇప్పుడే అరెస్టు చేయిస్తాను. అన్ని సాక్ష్యాలు చూపించి నిన్ను ఖచ్చితంగా అరెస్టు చేయించి తీరుతాను. నీలాంటి వాళ్ళు జైల్లో ఉంటేనే బుద్ధొస్తుంది అంటూ సూర్య అయితే ఇందుమతికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. అది కాదు సూర్య, ఒక్కసారి నా గురించి ఆలోచించు. నేను చేసింది తప్పే కాదనడం లేదు. ఒక్కసారి నా గురించి ఆలోచించు సూర్య అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ఇందుమతి. ఆలోచించి
క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు చేసిన పాపాలకి తగిన శిక్ష పడవలసింది. ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్నిటికీ కూడా శిక్ష అనుభవించేలా చేస్తాను. మేమెంత బాధపడ్డామో అంతకన్నా రెట్టింపు నువ్వు బాధపడేలా చేస్తాను అంటూ సూర్య అయితే ఇందుమతికి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. పాపిమ జీవనజ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.